వీరాపురం అనే ఊరి చివర ఒక పెద్ద ప్రాచీనమైన చెరువుండేది. ఆ చెరువే ఊరి ప్రజలకు ప్రాణాధారం. ఆ ఊరిలో జానకమ్మ అనే వృద్ధురాలు తన మనవరాల సుజాతతో కలిసి నివసిస్తూ ఉండేది. జానకమ్మ రోజు ఉదయాన్నే రామయ్య, సోమయ్యల దగ్గర తాజా చేపల్ని కొనుగోలు చేసి చుట్టుపక్కల ఊర్లలో తిరుగుతూ అమ్మొచ్చేది. ఒకరోజు ఉదయం చెరువు దగ్గర, ఏరా సోమయ్య, ఈరోజు చెరువులో చేపలు బాగానే పడ్డాయా? ఆ బొమ్మె చేపలు, బొచ్చెలు కాస్త చూసి మంచివి. పక్క ఊరి సుబ్బమ్మ గారు మంచి చేపలు తెమ్మన్నారు. అలాగే జానకమ్మత, ఈరోజు చెరువు తల్లి మనపై దయ చూపించిందిలే. చూడు ఎంత తాజా చేపలు పడ్డాయో. ఉదయమే పట్టిన చేపలు ఇవి. నువ్వు తీసుకెళ్తే పక్కూరోళ్ళు క్షణాల్లో కొనేస్తారు. అవును జానకమ్మత, మన ఊరి చెరువు నీళ్లు చాలా మంచివి. అందుకే ఇక్కడి చేపల రుచే వేరు. మనం కష్టపడితేనే కదరా మన కడుపు నిండేది. ఇదిగోరా నిన్నటి చేపల సొమ్ము. అప్పుడే అక్కడికి జానకమ్మ మనవరాలు సుజాత వస్తుంది. అమ్మమ్మ, నువ్వు ఈ వయసులో అంత బరువైన బుట్ట మొయ్యలేవు. నేను కూడా నీతో పాటు వస్తాను. సాయంత్రం వేళ చదువుకుంటానులే కాని ఇప్పుడు నీకు తోడుగా ఉంటాను. వద్దు తల్లి సుజాత, నువ్వు బాగా చదువుకోవాలి. మన పేదరికం పోవాలంటే నీ చదువే గతి. ఈ చిన్న పని నేను చూసుకోలేనా? నువ్వింటి దగ్గరే ఉండి చదువుకో. నేను సాయంత్రం చదువుకుంటానులే అమ్మమ్మ. పద, ఇద్దరం వెళ్దాం. అలా జానకమ్మ, సుజాత కలిసి చేపల్ని అమ్ముతూ గౌరవంగా జీవనం సాగించేవారు. అయితే వీరాపురం ఊరికి జమీందారు భూషణంకి ధనాశ ఎక్కువ. ఊరి ప్రజలు సంతోషంగా, స్వతంత్రంగా బ్రతకడం అతడికి అస్సలు నచ్చేది కాదు. ఊరి చెరువులోని చేపల్ని పట్టుకుని ఊరి జనాలు రోజురోజుకి ఆర్థికంగా స్థిరపడుతూ ఉండడం చూసి అతని కళ్ళు మండాయి. ఒకరోజు సాయంత్రం జమీందారు భూషణం తన గుమాస్తాని పిలిచాడు. గోమాస్తా, ఈ మధ్య ఊరి జనం ముఖాల్లో కొంచెం గర్వం ఎక్కువైనట్టుగా అనిపిస్తోంది. బజార్లో వెళ్తుంటే నాకు నమస్కారం పెట్టడం కూడా మర్చిపోతున్నారు. ఏంటి సంగతి? అయ్యా, దానికి కారణం మన ఊరి చెరువే బాబు గారు. ఆ చెరువులో వారు రోజు పుష్కలంగా చేపలు పడుతున్నారు. రోజు వాళ్ళకి మంచి బేరం జరుగుతోంది. చేతిలో 4 డబ్బులు ఆడుతుండడంతో వాళ్ళ జీవితాలు మెరుగవుతున్నాయి బాబు గారు. ఇలాగే వదిలేస్తే వాళ్ళు ఆర్థికంగా బోలపడిపోతారు. రేపొద్దున నా గడి ముందుకొచ్చి నాకే ఎదురు నిలబడతారు. నా మాట ఊర్లో ఎవడు వినడు. ఏదో ఒకటి చెయ్యాలి. బాబుగారు, మనం ఆ చెరువులో చేపలు పట్టే వాళ్ళందరి మీద భారీగా పొన్నేద్దాం బాబుగారు. అప్పుడు వాళ్ళు మనకి భయపడతారు. చేపల మీద పన్నేస్తే వాళ్ళకి పన్ను పోగా మిగతా డబ్బు మిగులుతుంది కదరా. పన్నేసే బదులు అసలు ఆ చెరువే నాదని ప్రకటిస్తే ఎలా ఉంటుంది? చెరువే నాదైతే అందులో చేపలన్నీ కూడా నావే అవుతాయి. నేనే సొంతంగా పట్టించి పట్టణంలో అమ్ముకుంటే నా ఖజానా నిండుతుంది. వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి కూలీలుగా రావాలి. అబ్బా, ఎంత గొప్ప ఆలోచన బాబు గారు. నాకు ఈ ఆలోచన తట్టనే లేదు. చెరువే మీ సొంతం అయిపోతే ఊరి జనం మీ కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిందే. రేపు ఉదయమే ఊరంతా దండోర వేయించురా. సీతం బాబు గారు. మరుసటి రోజు ఉదయమే ఊరి వీధుల్లో దండారు శబ్దం మారుమోగింది. ఊరి ప్రజలారా వినండి. వీరాపురం చెరువు ఇకపై జమీందారు భూషణం గారి సొంత ఆస్తి. ఎవరైనా చెరువులోకి దిగినా, రాత్రికి రాత్రి చేపలు పట్టాలని చూసినా భారీ జరిమానా శిక్ష విధిస్తారు అని చాటింపు వేశారు. ఆ వార్త వినగానే ఊరి గ్రామస్తులు గుండెలు బాదుకున్నారు. చెరువు మీద ఆధారపడి బ్రతుకుతున్న పేదల జీవితాలు ఒక్కసారిగా చీకటిమయమయ్యాయి. సోమయ్య, రామయ్యలతో పాటు జానకమ్మ, సుజాత మరియు ఊరి ప్రజలంతా కలిసి జమీందారు గడికి బయలుదేరారు. తమ పొట్ట కొట్టొద్దని వేడుకోవడానికి జమీందారు ఇంటి ముంగిట నిలబడ్డారు. భూషణం బాబు గారు, కాస్త కరుణించండి బాబు. ఆ చెరువే మాకు జీవనాధారం. దాని మీదే మా కుటుంబాలు బ్రతుకుతున్నాయి. హఠాత్తుగా చెరువులోకి దిగొద్దంటే మేము ఎలా బతకాలి బాబు? అవును బాబు గారు, దయచేసి ఆంక్షలను ఎత్తేయండి బాబు. మీకు పుణ్యం ఉంటుంది. నోర్మయ్యండ్రా, అది నా సొంత ఆస్తి. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఊరికి వదిలేస్తే చెరువుని మీ సొంత ఆస్తిలా భావిస్తున్నారా? ఇకపై చెరువులో ఒక్క చేపను కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి పోండి. అప్పుడు జానకమ్మ ముందుకొచ్చి, భూషణం గారు, మా పొట్టగడితే మేం వీధి పాలవుతామయ్యా. కాస్త జాలి చూపించండి. ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అప్పటి వరకు మౌనంగా ఉన్న సుజాత జమీందారు అహంకారపు మాటలు విని తట్టుకోలేకపోయింది. జమీందార్ గారు, ఏ ప్రాతిపదికన ఆ చెరువు మీదని చెప్తున్నారు?
తరతరాలుగా మా తాతలు ఈ ఊరి రైతులు కష్టపడి తవ్విన చెరువది. అందులో చేప పిల్లలను వదిలి పెంచింది ఈ ఊరి ప్రజలు. అలాంటప్పుడు ఆ చెరువుపై, అందులోని చేపలపై మాకే పూర్తి హక్కుంది. ఊరి ప్రజలంతా సుజాత ధైర్యానికి ఆశ్చర్యపోయారు. ఎంత ధైర్యమే నీకు? నన్నే ప్రశ్నిస్తావా? ఆ చెరువును మీరు తవ్వుండొచ్చు, అందులోని చేపలను మీరు పెంచుండొచ్చు, కానీ ఆ చెరువు ఉన్న నేల నాది. చేసేదేవీ లేక జమీందారు కఠిన వైఖరికి నిరాశ చెంది ఊరి ప్రజలంతా కన్నీళ్లతో అక్కడి నుంచి వెనుతిరిగారు. ఇంటికి తిరిగొచ్చాక, అయ్యో భగవంతుడా, ఎంత కష్టం వచ్చింది! ఆ జమీందారు మన పొట్టగొట్టాడు. రేపట్నుంచి మనం ఎలా బ్రతకాలో నాకు అర్థం కావట్లేదు. ఏడవకమమ్మా, ఆ జమీందార్ అహంకారానికి అంతం త్వరలోనే వస్తుంది. చేపలను మీ భూమిలోకి తీసుకెళ్లి పెంచుకోండి అన్నాడు కదా, మనం అదే చేద్దాం. ఏంటి తల్లి, చేపల్ని ఇక్కడ పెంచడవా? అదెలా సాధ్యమవుతుంది? అమ్మమ్మ, మన ఇంటి వెనుక ఖాళీ స్థలం, దానికి ఆనుకుని మన చిన్న పొలం ఉన్నాయి కదా, ఆ ఖాళీ స్థలం తవ్వి అందులో నీళ్లు నింపి చేపల పెంపకం చేద్దాం. ఇక్కడ తవ్వే గొయ్యిలో నీరు కొన్ని రోజులకే మురికిగా మారిపోతుంది కదమ్మా. స్వచ్ఛమైన నీరు లేకపోతే బ్రతుకుతాయా తల్లి? దానికి నా దగ్గర ఒక అద్భుతమైన ఉపాయం ఉందమ్మమ్మా. మన పొలానికి రోజు బావి నీళ్లు పారేస్తాం కదా, మన తవ్వే చేపల చెరువులోకి బావి నీళ్లను నింపుదాం. ప్రతి 2 రోజులకొకసారి ఆ చెరువులోని పాత నీటిని మళ్లించి పక్కనే ఉన్న మన పంట పొలానికి ఎరువుగా పారిద్దాం. చేపల వ్యర్థాలున్న నీరు పొలానికి మంచి బలమైన ఎరువవుతుంది. దీనివల్ల నీరు శుభ్రంగా ఉంటుంది, చేపలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. మన పొలానికి ఉచిత ఎరువు దొరుకుతుంది. అబ్బా, ఎంత చక్కగా చెప్పావు తల్లి. చేపల నీరు పొలానికి ఎరువా? నిజంగా నీ తెలివితేటలకు దండం పెట్టొచ్చు తల్లి. కానీ తవ్వడానికి డబ్బులు, మనుషులు కావాలి కదమ్మా. దానికి భయపడకమ్మమ్మా. సోమయ్య, రామయ్య మామయ్యలు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారుగా, వాళ్లకు ఈ విషయం చెప్దాం. వాళ్ళొచ్చి సాయం చేస్తారు. పడే చేపల్లో వాళ్ళకు కూడా భాగమిద్దాం. అనుకున్నదే తడవుగా సుజాత, సోమయ్య, రామయ్యలను పిలిచి తన ఉపాయాన్ని వివరించింది. వారు సుజాత ఆలోచనకు ఎంతగానో ఆశ్చర్యపోయి వెంటనే పనికి సిద్ధమయ్యారు. 3 రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి సుజాత ఇంటి వెనక పెద్ద తటాకాన్ని తవ్వారు. జానకమ్మ ఆ చేపలను అమ్మేది. ఆ చేపలమ్మాక జానకమ్మ ఇంటికొచ్చి, సుజాత, ఇటు చూడమ్మా, ఈరోజు తెచ్చిన చేపలన్నీ గంటలోని అమ్ముడు పోయాయి. జనాలు మన పెరట్లో పెంచిన స్వచ్ఛమైన చేపలే కావాలని పోటీపడి కొంటున్నారు. నీ తెలివితేటలు మన బతుకును మార్చేశాయమ్మా. కష్టపడే మనసు, ఆలోచించే తెలివుంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. ఈ విషయం ఊరంతా పొక్కడంతో మిగతా గ్రామస్తులు కూడా కృత్రిమ తటాకాలలో చేపల పెంపకం మొదలెట్టారు. కొద్ది రోజుల్లోనే వీరాపురం గ్రామంలోని ప్రతి ఇంటి వెనుక చిన్న చిన్న చేపల తటాకాలు వెలిశాయి. ఒకరోజు జమీందారు, ఒరే గోబాస్తా, ఈ జనాన్ని చెరువులో చేపలు పట్టకూడదంటే వాళ్ళ ఇంటి దగ్గర చేపల చెరువుని ఏర్పాటు చేసుకున్నారు. మనం ఏదో ఒకటి చేసి వాళ్ళు మన కాళ్ళ దగ్గర కూర్చేలా చేయాలరా. దానికి ఏముంది జమీందార్ గారు, నా దగ్గర ఒక రసాయనం ఉంది. అది వాళ్ళ చెరువుల్లో వేస్తే చాలు, ఇక వాళ్ళకి చేపలు అనేవి ఉండవు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మన కిందే ఉంటారు. అవునా? నువ్విచ్చే రసాయనం నిజంగా పనిచేస్తుందట్రా? ఖచ్చితంగా పనిచేస్తుందయ్యా. గుమాస్తా, జమీందారు కలిసి ఆ రోజు రాత్రి ఊర్లోకి బయలుదేరారు. అప్పుడు పక్క ఊరిలో చేపలమ్ముకొనొస్తున్న సోమయ్య కంట వీళ్లు పడ్డారు. సోమయ్య దూరం నుంచి జమీందారుని, గుమాస్తాని చూసి దొంగలని అనుకొని గట్టిగా అరిచాడు. అరే రావయ్య, వీరయ్య, అందరండి, ఎవరు దొంగలొచ్చారా మన ఊరికి? ఆ అరుపులకి ఊర్లో వాళ్ళందరూ నిద్రలేచారు. వాళ్ళొచ్చి జమీందారు, గుమాస్తా చుట్టూ చేరారు. అదేంటి జమీందార్ గారు, ఈ రాత్రిపూట మీరు రహస్యంగా ఎందుకు వచ్చారు? అదేంటి మీ చేతిలో? జమీందారు ఏం మాట్లాడాలో అర్థం కాక నిశ్శబ్దంగా ఉండిపోయాడు. సుజాత జమీందారు చేతిలో ఉన్న సీసా చూసింది. ఈ రసాయనం చేపలకి ఇబ్బంది కలిగేలా చేసే రసాయనం. అంటే మీరు మా చెరువులో ఈ రసాయనం వేసి మా వ్యాపారం దెబ్బతీయాలని అనుకున్నారన్నమాట. అవునా? మీరలా చేయాలనుకున్నారా? చిచి, మీరసలు మనుషులేనా? అలా ఊరి జనమంతా జమీందార్ని చీకొట్టింది. జమీందారు ఊరిలో పూర్తిగా ఏకాకి అయిపోయాడు. ఒకరోజు ఉదయం జమీందారు భూషణం తన అహంకారాన్ని వదిలి స్వయంగా గ్రామ రచ్చబండ దగ్గరికి వచ్చాడు. జమీందారు భూషణం వినయంగా, నా గ్రామ ప్రజలారా, నన్ను క్షమించండి. ఊరి ప్రజలంతా జమీందారు మాటలకి ఆశ్చర్యపోయారు.
అహంకారంతో నేను మీ పొట్ట కొట్టాలని చూశాను. కాని మీ ఐకమత్యం, సుజాత తెలివితేటలు నా కళ్ళు తెరిపించాయి. మనుషుల ప్రేమ, తెలివితేటలే అసలైన సంపదని తెలుసుకున్నాను. జమీందార్ గారు, తప్పు తెలుసుకున్నవారు ఎప్పుడూ గొప్పవారే. సుజాతమ్మ, ఆ ఊరి చెరువును మళ్ళీ మీ అందరి స్వాధీనం చేస్తున్నారు. దానికి మళ్ళీ ఊరి ఉమ్మడి చెరువుగా మార్చి అందరూ కలిసి చేపల సాగు చేసుకోండి. ఎంత మంచి మాట చెప్పారు బాబుగారు. ఊరి చెరువు మళ్ళీ ఊరి ప్రజలకే దక్కడమే నిజమైన ఆనందం. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? అత్యాశ, అహంకారం ఎల్లప్పుడూ మనిషిని ఒంటని చేస్తాయి. కాని సమయస్ఫూర్తి, తెలివితేటలు, పట్టుదల ఉంటే ఎలాంటి ఆపదనైనా అధిగమించవచ్చు. స్వయం సమృద్ధి మరియు ఐకమత్యమే నిజమైన బలం. వాన, ఇది ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి. కొంతమందికి సరదా, మరికొంతమందికి జీవన పోరాటం. ఇప్పుడు మనం ఒక ఊరి గురించి తెలుసుకోబోతున్నాం. ఊర్లో 50-60 ఇళ్ళు, అందులో జాలర్ల ఇల్లు 4. ఆ 4 అత్యంత చిన్న ఇల్లు రాములిది పాత పెంకుటిల్లు. వర్షం పడితే చాలు పైకప్పు ఎక్కడ చిమ్ముతుందో ఎవరికి తెలీదు, ఒక్క మంగమ్మకి తప్ప. మా బావకి పెంకులు మార్చమని ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కించుకోడు. రాములేమో ఇంటి ఎదురుగా ఉన్న అరుగు మీద కూర్చొని వలకి దిగిన ముడులు వేస్తూ ఉన్నాడు. మంగమ్మ బయటకొచ్చింది. ఇదిగో బావా, కాస్త తిను. పొద్దున లేచిన కాడి నుంచి వలతోనే కాపురం చేస్తున్నావు. రాములు గిన్నె వైపు కూడా చూడలేదు. తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. తర్వాత తింటానులే. తర్వాతంటే ఎప్పుడు? రేపా ఎల్లుండా అని వెటకారంగా అడిగింది. చెరువు చూసే చెక్క తింటాలే, ఎట్ట ఉందో ఏంటో అనగానే మంగమ్మ నిట్టూర్చింది. హా, నీకు ఇంటికంటే సెరువే ఎక్కువ అనుకుంటా. తినకుండా సెరువునే చూస్తూ ఉండు అని దెప్పి పొడుస్తూ చెప్పింది. రాములు ఆ మాటలకి నవ్వాడు. అది ఆలు మగల సరసం అంటే. హా, బాగా నవ్వుతావు చిక్కగా, కాని ఇంట్లో బయ్యం సజ్జి ఖాళీ అవుతోంది. రాములు చేతిలోని వలని కింద పెట్టాడు. ఈరోజు చేపలు దొరికితే అమ్మేసి తీసుకొస్తాను. మంగమ్మ వెంటనే అడ్డుకుంది. ప్రతిరోజు అదే మాట చెప్తున్నావు, చెరువు పోటు మీదుంది అంటూ బావని చూస్తూ మురిపెంగా అంటుంది. రాములు మెల్లగా నవ్వి వల భుజాన వేసుకుని బయలుదేరాడు. ఇంతలో ఒరే రాములు అనే పిలుపు వినపడ్డంతో రాములు ఆగి చూశాడు. తనెవరో కాదు, బుజ్జిబాబు. చెరువుకేనా? అవునరా. ఈ వానలో అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. వాన అడిగి పడుతుందా? మన పని మనం చేసుకోవాలి కదా అనగానే బుజ్జిబాబు నవ్వుతూ, నీ దారి నీదేరా, అయితే నేను కూడా నీతో వస్తా పదా అంటూ మామూలుగా అడిగాడు. నీకు వలందా? వల లేదురా, పద ఇద్దరం ఈ వలలోనే చేపలు పట్టుకుందాం అంటూ ఇద్దరూ నడుచుకుంటూ అలా బయటికెళ్లారు. వర్షం బాగా పెరగడంతో ఇద్దరూ మర్రి చెట్టు కిందకి పరిగెత్తారు. అక్కడప్పటికే లింగయ్య, నర్సయ్య అనే జాలలు కూడా నిలబడి ఉన్నారు. ఈ వానకి చేపలు పట్టే మోగళ్ళు ఆ బీరా చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నారు. కాసేపు చూద్దాం, కుదరకపోతే వానలో వెళ్దాం. మత్స్యకారులు వానకి భయపడతారా అంటూ ధైర్యంగా చెప్పాడు. వాళ్ళింకేం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. సరైన వాళ్ళు సమాధానం చెప్తే గాని నోరు మూతపడదనమాట అని మనసులో అనుకుంటూ ఉండగా నరసయ్య మళ్ళీ పలకరించారు. ఓ రాములు, నిన్న సొంతకు వెళ్ళావట? వెళ్ళాను. ఎలా జరిగిందిరా? చేపలు బాగానే అమ్ముడయ్యాయి. లింగయ్య, నరసయ్య ఇద్దరూ ఆశ్చర్యపోయాడు. అయితే మొహం అలా ఎందుకుందిరా? చేపలు అమ్ముడయ్యాయి, ధర మాత్రం సరిగ్గా రాలేదు. మనమే చెప్పిన ధరకే ఎవ్వరు కొనలేదు, వాళ్ళు చెప్పిన ధరకే ఇవ్వాల్సి వచ్చింది. పోనీ ఊర్లోనే అమ్మితే? మన ఊళ్ళో చేపలు పట్టే వాళ్ళే ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ. అప్పుడు చేపలు దేనికి పనికిరావు. ఇలా మాట్లాడుతూ ఉంటే వాన కొద్దిగా తగ్గింది. వెంటనే నలుగురు చెరువు దగ్గరికి వెళ్లారు. చెరువుగట్టు దగ్గరికి వచ్చేసరికి నీళ్లు నిండుగా కనిపించాయి. అలుగు పారుతోంది. బుజ్జిబాబు ఆశ్చర్యంగా చూశాడు. అయ్యా, ఇంకో 2 వాళ్ళు పడితే కట్ట నిండిపోయేలా ఉందే. రాములు ఏం ఆలోచించకుండా పడవని నీళ్ళలోకి తోశాడు. వలని సర్దుకున్నాడు. మిగతా వాళ్ళు కూడా చెరువులోకి వచ్చారు. పడవలు నెమ్మదిగా చెరువు మధ్యలోకి సాగాయి. పడవలు ఒకదానికొకటి దూరంగా వెళ్ళాయి. చెరువు మధ్యలో వాన చినుకులు
నీళ్ల మీద చిన్న చిన్న వలయాలు గీస్తున్నాయి. రాములు మొదటి వల విసిరాడు. ఇంకో గంట గడిచింది. ముగ్గురి పడవల్లోనూ చేపలు బాగానే పడ్డాయి. వాన కూడా తగ్గలేదు. ఇక గట్టు మీదకు వచ్చి చేపల్ని బుట్టలో వేశారు. లింగయ్య తన బుట్టలోకి చూసి ఇలా అన్నాడు. ఈరోజు 20 కిలోలుంటాయి. నాది 15. రాములు నీది? రాములు ఎగాదిగా చూసి 18 దాకా ఉంటాయి. ఈరోజు మన పంట పండింది. ఈరోజు సంతలో మంచి డబ్బే. పదండి పదండి అంటూ బయలుదేరి సంతకి చేరుకున్నారు. సంతలో వాన వల్ల సగం దుకాణాలే తెరుచున్నాయి. కూరగాయల వాళ్లు తడవకుండా గోనె సంచులు కప్పుతున్నారు. చేపలు వరస దగ్గర మాత్రం జనం బాగానే ఉన్నారు. రాములు బుట్ట దించి కూర్చున్నాడు. ఒక వ్యాపారొచ్చాడు. చేపల్ని చేత్తో తిప్పి చూశాడు. ఎంత? రాములు ఒక ధర చెప్పాడు. వ్యాపారి ముఖం చిట్లించాడు. అంత ఇవ్వడం. మంచి చేపలయ్యా, ఆరోగ్యంగా ఉన్నాయి. తాజా చేపలు, కుళ్ళిపోయిన చేపలు పక్కన పెట్టు. నాకు ధర ముఖ్యం. ఈ ధర కష్టంలే అని ముందుకెళ్ళిపోయాడు ఆ వ్యాపారి. కొద్దిసేపటికి ఇంకో వ్యాపారి వచ్చాడు. అతను కూడా అదే మాట. ఎంతమంది వచ్చినా ఒకే ధర తిరుగుతోంది. లింగయ్య అసహనంగా, వీళ్ళందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు. మాట్లాడుకుని వచ్చినట్టున్నారు. వీళ్ళతో పోటీ పడితే చేపలు రేపటి వరకు ఆగుతాయా? ఆ మాటకి ముగ్గురు నిశ్శబ్దంగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మరిప్పుడు ఏం చేద్దాం? రాములు బుట్టలోని చేపల్ని చూశాడు. మధ్యాహ్నం దాటింది. చేపలు పాడైపోతాయేమోననే భయం ఒక పక్క, వాళ్ళు చెప్పిన ధరకి తీసుకెళ్దామని వ్యాపారులు ఒక పక్క. వీళ్ళకి ఏం అర్థం కాలేదు. పక్కనేమో వాన నుంచి తప్పించుకోవడానికి కొంతమంది రైతులు ఒక పాత గోడ చాటున నిలబడ్డారు. వాళ్ళల్లో ఒక అతను చేతిలో వేడివేడిగా ఏదో తింటున్నాడు. ఆ వాసన వీళ్ళ ఆకలిని గుర్తు చేస్తోంది. ఏదో వేయించిన వాసన వస్తుంది. ఈ వానలో అలాంటివి తింటేనే బాగుంటది. రాములు ఆ వైపు చూశాడు. ఆ మనిషి చేతిలో ఉన్న పొట్ల నుంచి ఆవిరి ఎగిరెగిరి పడుతోంది. రాములు కొద్దిసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు. అతని చూపును గమనించిన బుజ్జిబాబు, ఏమైందిరా? ఏం లేదు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. రాములు సమాధానం చెప్పలేదు. కాని అతని కళ్ళల్లో మాత్రం మొదటిసారి ఒక ప్రశ్న పుట్టింది. చేపను చేపగానే అమ్మాలా అని మనసులో అనుకున్నాడు. రే బుజ్జి, నరసన్న, అలా చూడండి, వాడి దగ్గరికి వెళ్దామా? అందరూ కలిసి చేపల వేపుడు దుకాణం దగ్గరికి వెళ్లారు. అతని చేతులాపకుండా పనిచేస్తున్నాడు. బాబు 2 పొట్లాలు, నాకు 3. నా కారం ఎక్కువ అంటూ ఒకటే గోల. ఒక్కొక్కరికి పొట్లాలిస్తూ డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు. రాములు కాసేపు చూస్తూనే ఉన్నాడు. బండివాడది గమనించాడు. ఏమయ్యా, తింటావా? లేదు, చూస్తున్నా. చూస్తే కడుపు నిండదు అనగాని రాములు నవ్వాడు. అన్నా, రోజు ఇంతేనా? వాన పడితే ఇంకా ఎక్కువ మంది వస్తారు బాబు. తడిసినోడికి వేడి వేడి తిండి కనిపిస్తే ఆకలి 2 అవుతుంది. బండివాడు పని చేసుకుంటూనే అన్నాడు. మీరేం చేస్తుంటారు? చెరువులో చేపలు పడతామన్నా. అవునా? అయితే ఈరోజు బాగా దొరికాయా? దొరికాయి. అయితే మొహం ఎందుకు అలా ఉంది? వ్యాపారులు చెప్పిందే ధర అస్సలు గిట్టుబాటు కావట్లేదు. రేపటికేమో చేప పాడైపోతుందన్నా. బండివాడు ఆ మాటలకి తల ఊపాడు. ఆ చేప విలువ పెంచి అమ్మితే ధర మనమే నిర్ణయించుకోవచ్చు. ఆ మాటల్లోని రాములకి ఒక ఆలోచన వచ్చి కిందకి చూశాడు. తన బుట్టలో ఉన్న చేపలు కనిపించాయి. వానలో నిలబడుకోవడానికి ఎవరూ రాని చేపలు ఇక్కడ మాత్రం వేడివేడిగా వేస్తుంటే జనం కొట్టుకుని కొంటున్నారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో రాములు అలా బుట్ట నెత్తిమీద పెట్టుకుని ఇంటికి బయలుదేరుతాడు. మిగతా ముగ్గురు రాములు రాములు అని పిలుస్తున్నా ఆగనే లేదు. చేపలన్నీ ఇంటికి తీసుకెళ్లిపోతున్నావేంట్రా? పులుసు చేసుకొని తింటాడా అనుకుంటూ వాళ్ళ ముగ్గురు మాత్రం వ్యాపారులు ఏ ధర అయితే చెప్పారో ఆ ధరకే ఒప్పుకున్నారు. రాములు ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చాడు. మంగమ్మ పుట్టలోకి చూసింది. అమ్ముడవలేదా? మంగమ్మ, మనమే తప్పు చేస్తున్నామేమో. మంగమ్మ ఆశ్చర్యంగా చూసింది. రాములు సంతలో జరిగిందంతా చెప్పాడు. వ్యాపారులు ధర తగ్గించటం, బండివాడి చెప్పిన మాట, వానలో వేడి వేడి తిండి కోసం జనం నిలబడ్డం అన్నీ చెప్పేశాడు. మంగమ్మ నిశ్శబ్దంగా ఉంది. కొద్దిసేపటి తర్వాత
చేపని నూనెలో వేయించి పకోడీలాగా అబ్బితే మంగమ్మ వెంటనే అడిగింది. ఎక్కడా? సంతకెళ్లే దారిలో. మరుసటి ఉదయం చెరువు దగ్గరికి వెళ్ళిన రాములు కొన్ని చేపలు పట్టాడు. కాని సంతకెళ్ళలేదు. సంతకెళ్లే దారిలో పెద్ద మర్రి కింద పాత బల్ల వేశాడు. మంగమ్మ ఇంట్లోనే సిద్ధం చేసిన చేప పోకేడులు తీసుకొచ్చింది. నరసయ్య, లింగయ్య, బుజ్జిబాబు మాత్రం చేపలకి వెళుతూ వీళ్ళని చూశాడు. చేపలు పట్టడం ఆపేసి వంట వాడయ్యారా? ఎవ్వరూ కొనకపోతే భార్యాభర్తలు కూర్చొని అని చెప్పి వెళ్లారు. బుజ్జిబాబుకి మాత్రం రాములు చేసేది సరైందనిపించింది. వెంటనే వల పక్కన పెట్టి రాములకి తోడుగా అక్కడే నిలబడ్డాడు. చాలాసేపు చూసినా ఎవ్వరూ రాలేదు. ముగ్గురికి గుండెల్లో గుబులు మొదలైంది. చాలాసేపటికి వాళ్ళలో తడిసిన ఇద్దరు రైతులు అక్కడ ఆగారు. ఏమయ్యో ఏం వేస్తున్నావు? చేప పొకుడి అయ్యా. ఏది 2 పొట్లాలు ఇవ్వండి. అనగానే మంగమ్మ ఒక పట్లం ఇచ్చింది. అందరూ తిన్నారు. చాలా కమ్మగా ఉంది. ఇంటికి తీసుకెళ్తా. ఇంకో 2 ఇవ్వు. అనగానే ముగ్గురు చాలా సంతోషించారు. కొద్దిసేపటికి వాన పెరిగే కొద్దీ జనం కూడా పెరగడం మొదలుపెట్టారు. నాకు కారం ఎక్కువ, నాకు 2 పొట్లాలు ఇవ్వండి. ఇంకా ఉన్నాయా అంటూ ఆ బండి చుట్టూ ఒకటే గోల. కొన్ని రోజులకి అక్కడికి లింగయ్య వచ్చాడు. ఒరే, రేపు నాకు కూడా నేర్పుతావా? నీ బండికి దూరంగా పెట్టుకుంటా అని నోరు తెరిచి అడిగాడు. ఒకప్పుడు ధర కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు ధర వీళ్ళ నలుగురే నిర్ణయించుకున్నారు.